నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలోని మాదిగల భూములను రెవెన్యూ అధికారుల అండతో రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు కబ్జాలకు పాల్పడుతున్నారు ఆరోపించిన మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ. తిరుపతిలో ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న అందుల శరణాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే తరిమి కొడతామని బెదిరిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించిన అందులు. గంజాయి అక్రమ వ్యాపారం మరియు రవాణా కేసులలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్టు చేసిన పూతలపట్టు పోలీసులు. ముద్దాయిపై పలు పోలీస్ స్టేషన్లలో 9 గంజాయి మరియు 3 గేమింగ్ యాక్ట్ కింద కేసులు కలవు. ముద్దాయిపై త్వరలోనే పీడీ యాక్ట్ కూడా నమోదు చేయటం జరుగుతుంది వెల్లడించిన పోలీసులు. తిరుపతికి చేరిన సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర. తిరుపతి సమీపంలోని మంగళం ప్రాంతానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికిన పలువురు తెదేపా నాయకులు, అభిమానులు. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న అందుల శరణాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే తరిమి కొడతామని బెదిరిస్తున్నారంటూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో దాదాపు 15 మంది అందులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమతో పాటు సన్నాలయంలో 70 మంది ఉండేవారని ఇప్పుడు కేవలం 32 మంది మాత్రమే ఉన్నారని, ఆ ఖాళీలు ఇంకా భర్తీ చేయకుండా అధికారులు 70 మంది లెక్క చూపించి అందులకు ఏమీ తెలియదు అనుకుని సక్రమమైన తిండి పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. జిల్లా అధికారి స్థాయికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ల సైతం లెక్క చేయనట్టుగా మాట్లాడారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకున్నారు. నా పేరు మరిపూడి నాగేశ్వరరావు. నేను తిరుపతి బ్లైండ్ హోమ్ నుంచి వచ్చాము. ఎందుకంటే ఈ యొక్క అనేకమైన సమస్యల మీద మేము కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. ప్రధానమైన సమస్య మాకు ఫుడ్ అనేది నాసురకంగా ఫుడ్ పెట్టడం, నాసురకమైనటువంటి కూరగాయలు తీసుకురావడం, నాసురకమైనటువంటి సరుకులు తేవడం, తర్వాత ఏదైనా ఫుడ్ గురించి ఏదైనా అడిగితే మీ సీట్లు తీసేస్తాం, మీరేమనుకుంటున్నారు, మీరు ఎప్పటి నుంచో మాకు తెలుసు, మీరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి మా అందుల మధ్య 2 వర్గాలు చుట్టూ పెట్టడం, 2 వర్గాలు తయారు చేసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వార్డెన్ గారు ఇన్ఛార్జి లేరు, మొత్తం ఆయన తట్టు చూస్తున్నారు. కనీసము హాస్టల్ ఏదన్నా ఫర్నిచర్ వార్డెన్ ఎవరో కూడా మాకు తెలియదు. అలాంటి పరిస్థితి కాబట్టి మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఏడీ గారు చాలా టార్చర్లు పెట్టడం, కనీసం మాకు మనోవ్యాధి గురి చేయడం, మనశ్శాంతి లేకుండా చేయడం, ఒక హాస్టల్ అనుకున్నారో ఇల్లు అనుకున్నారో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. అదేమంటే ఆయన బాధ్యత తెలిసి కూడా ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ గారిని ఎంత అవమానపరచడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే కలెక్టర్ గారిని నేను నా డ్యూటీ చేయమని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్తానడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దుస్థితులు మానుకొని ఏడీ గారు ఏదైనా కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో నడవాలని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాం. 30 మంది ఉన్నాం. మామూలుగా 70 మంది ఉండాలి సార్. 30 ప్రస్తుతానికి 30 మంది ఉన్నాము. నేను వచ్చినాక 15 సీట్లు తీసేశారు. అంటే కొంతమంది వెళ్ళిపోయారు సార్. మామూలుగా మాకు వార్డెన్ గారు ఎవరో తెలియదు సార్. ఏదన్నా మాకు చిన్న సమస్య వచ్చినా ఎవరికి చెప్పాలో తెలియదు. డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేయాలి సార్. ఆయన అసలు మన ఫోన్ కూడా అటెండ్ కూడా చేయరు సార్. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మళ్ళా 40 సీట్లు పెండింగ్ ఉన్నాయి, అసలు ఫుల్ఫిల్ చేయడం లేదు సార్. అంతా మేమంతా ఎంప్లాయర్స్ పరంగానే ఈ జిల్లా ఉంటున్నారు సార్. ప్రతి జిల్లాలో నాకంతా పలుకుబడి ఉంది. నా పలుకుబడి ఉపయోగించి నేను ఉద్యోగాలనే రాకుండా చేస్తాను, మీ ఇష్టం ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా బెదిరించడం చేస్తా ఉన్నారు సార్. చిత్తూరు జిల్లాలోని మాదిగల భూములను రెవెన్యూ అధికారుల అండతో రాజకీయ నాయకులు, అగ్రవర్ణాలు కబ్జాలకు పాల్పడుతున్నారని మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ తెలిపారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మిట్టమాదిగపల్లె గ్రామానికి చెందిన లీలా సర్వే నంబర్ 429/2G మరియు 429/2L నంబర్లలో 98 సెంట్లు భూమి ఉందని, ఈ భూమిలో కొంతమంది కబ్జాకు పాల్పడ్డారని అన్నారు. అలాగే యాదవరి మండలంలోని సాలమ్మ పేరుపై ఉన్న సర్వే నంబర్ 5501లో 1 ఎకరా, చిత్తూరు మండలం తేనెబండ రెవెన్యూలో సర్వే నంబర్ 1109/1 మరియు 1109/2లో మొత్తం 3 ఎకరాల 18 సెంట్ల భూమి ఉందని, రెవెన్యూ అధికారులు అమర్రాజా వారితో కుమ్మక్కై డాక్యుమెంట్ తీసుకుని దొంగ సంతకాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీనిపై విచారణ చేపట్టి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ
మాదిగదళ పోరాట సమితి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్కు వినతి చేయడం జరిగిందన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళన కార్యక్రమం పూనుకుంటామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రాయలసీమ ఇన్ఛార్జ్ విజయ్, కోర్ కమిటీ సభ్యులు గురుశంకర్ ప్రసాద్, చిత్తూరు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎండిబిఎస్ మాదిగదళ పోరాట సమితి వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి సేకరణ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి భూ సమస్యలపైన ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిగల యొక్క భూముల అగ్రకులాలు ఆక్రమించి వాళ్ళ యొక్క దౌర్జన్యాలతో భూములను ఆక్రమించుకోవడమే కాకుండా రిటర్న్ మళ్ళీ మాదిగల మీదనే మళ్ళీ కేసులు ఫైల్ చేస్తూ ఒక రౌడీయిజం, గుండాయిజానికి పూనుకొనడం, ఇదంతా కూడా చట్టరీత్యా చాలా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విషయాలపైన కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. మా ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి ద్వారా ఖండిస్తున్నాం. అదే కాకుండా రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి ఇక్కడ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం అక్కడ లీలా అనే ఒక ఆమెకు సంబంధించిన 98 సెంట్ల భూమిని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మి తర్వాత మిగులు భూమిని వాళ్ళేదో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతకాలం ఊర్లో లేనందువల్ల మిగతా వాళ్ళు దాన్ని ఆక్రమించి దాన్ని కబ్జా చేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో అందరితో కుమ్మక్కయ్యి వీళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయినా కానీ తర్వాత రెవెన్యూ ఆఫీస్ అందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంఆర్ఓలు, ఆర్ఐలు, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కూడా దీనికి వంతపాడుతూ వాళ్ళు ఈ భూములను ఆక్రమించుకొని వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇదే చిత్తూరులోనే అమరాజా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మాదిగల భూములను ఆక్రమించుకొని వాళ్ళకి ఏదో నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి అక్కడ కూడా మాదిగ భూముల మీద వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిగల భూములను అగ్రకులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూములు ఆక్రమించుకొని వీళ్ళను మాదిగ జాతి మీద చాలా దౌర్జన్యంతో ఇక్కడ ఎవరు లేరు వీళ్లకు అనే విధంగా కూడా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీనంతా కూడా ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి తీవ్రంగా ఖండించడమే కాదు, వీలైనంత త్వరగా వీటి మీద భూ సమస్యల మీద కూడా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా గ్రామాలలో మాదిగలకు కనీసం శ్మశాన వాటికలకు కూడా గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. ఎక్కడైనా ఎవరైనా ఒక మాదిగ జాతికి సంబంధించి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళు కనీసం వేసుకోవడానికి కూడా 6 అడుగుల గొయ్యి కోసం కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీళ్ళు దారుల్లోనో, దొంగల్లోనో, వంగల్లోనో, ఏ చెరువు గట్ట మీదనో, చెరువుల్లోనో వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా చాలా గవర్నమెంట్ కూడా ఏదో మాదిగ జాతికి మేము మేలు చేస్తున్నాం, మాదిగ జాతికి సాయం చేస్తామన్నట్టు ముందు చెప్పడమే తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు ఎక్కడ కూడా న్యాయం చేసిన పరిస్థితి కనపడలేదు. కాబట్టి మేము మాదిగదళ పోరాట సమితి ద్వారా దీన్నంతా కూడా రాబోయే రోజుల్లో ఒక యుద్ధంలా మేము పోరాటం చేసి వీటన్నిటిపైన ఒక న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్తూరు జిల్లానే కాకుండా ఓల్ ఆంధ్రాలో కూడా టోటల్గా మాదిగల మీద దౌర్జన్యాలు చేస్తూ, హత్యాయత్నాలు చేస్తూ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. రీసెంట్గా కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక మాదిగదళ ఒక ఎంఆర్పిఎస్ వ్యక్తిని, దండోరా వ్యక్తిని, ఒక లీడర్ని, టిఎం రమేష్ అనే వ్యక్తిని అతి ఘోరంగా కుట్ర పన్ని హత్య చేసి చాలా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఆ విషయంలో కూడా ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ సెక్షన్ 14 ప్రకారం కూడా అక్కడ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అతనికి న్యాయం జరిగేటట్టు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు న్యాయం జరిగేటట్టు కూడా మేము ఈ విషయం మీద గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా నందు యువత గంజాయి మత్తుకు బానిసలు కాకుండా గంజాయి విక్రయాలను నివారించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నందు గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో గంజాయి అక్రమ వ్యాపారం మరియు రవాణా కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి పూతలపట్టు ఇన్స్పెక్టర్ గోపికి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 12 గంటలకు పూతలపట్టు మండలం వడ్డిపల్లి క్రాస్ చిత్తూరు పీలేరు హైవే రోడ్డు నందు ముద్దాయిని అరెస్టు చేయడం జరిగింది. సదరు ముద్దాయిని పట్టుకొనడంలో ప్రతిభ కనబర్చిన పూతలపట్టు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపి మరియు వారి సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి మరియు ఎస్టీపీఓ చిత్తూరు సాయినాథ్ అభినందించి రివార్డులను ప్రకటించారు. వడ్డిపల్లి క్రాస్ లో పూతలపట్టు మండలంలో వచ్చిన సమాచారంపై
పూతలపట్టు సిఐ గోపి గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార డూడి, ట్రైనింగ్ ఏసీపీ తరుణ్ సారు మొత్తం టోటల్గా సిబ్బందితో ఈ గంజాయి పైన ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీల్లో ఇతని గురించి సమాచారం మాకు రాబడి ఈరోజు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. పాత కేసులో ఇతని నేర చరిత్ర చూస్తే దాదాపు 10 కేసులు ఉన్నాయి. ఇతని పైన గంజాయి 10 కేసులు ఉన్నాయి, 3 గేమింగ్ కేసులు ఉన్నాయి. ఇతని ఆపరేషన్ చిత్తూరు, తుని, ఈస్ట్ గోదావరి తునిలో కూడా ఇతని కేసు నమోదైంది. అల్లు సీతారామరాజులో కూడా కేసు నమోదైంది. ఇతను దాదాపు రీసెంట్గా వాళ్ళ భార్యను పట్టుబడిన తర్వాత అప్పటి నుంచి ఇతను మనం దొరకకుండా పరారులో ఉన్నాడు. ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ అబ్స్కాండ్ ఉన్నటువంటి ముద్దాయిలు అందరూ ఎక్కడ ఉన్నారు ఎంత దానిపైన ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నందువలన ఇతన్ని ఈరోజు అరెస్టు మేడౌట్ అయింది. ఈరోజు ఇతను కోర్టుకి హాజరుపరుస్తున్నాము. అంతేకాకుండా చిత్తూరు టౌను చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే, అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల దగ్గర కూడా టొబాకో సంబంధించినటువంటి మత్తుతో కలిగినటువంటి కూల్ లిప్స్ అనే వాటిని ఎవరైనా అమ్మినా ఖచ్చితంగా మాకు సమాచారం తీసుకొచ్చి అందించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అలాంటి చిన్న పెట్టి షాపులు ఎవరైతే మెయింటైన్ చేస్తారో దయచేసి టొబాకో ప్రోడక్ట్ కానీ తర్వాత కూల్ లిప్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కూల్ ప్రెమిసెస్లో ఎక్కడా కూడా అమ్మకానికి పెట్టద్దండి. ఆ విధంగా అమ్మకానికి పెట్టినట్లంటే మేము సర్ప్రైజ్ తనిఖీల్లో పట్టుబడితే ఖచ్చితంగా మీకు షాప్ సీజ్ చేయడం జరుగుతుంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత ఫైనాన్షియల్ కూడా మీరు కూడా వాళ్ళు కూడా లాస్ అవుతారు. కాబట్టి దీని విషయంలో తల్లిదండ్రులు కూడా, చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఆ కూలిప్స్ అనేది మత్తు వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యాలకు హానికరం అవుతాయని చెప్పేసి సమాచారం ఉంది. కాబట్టి పిల్లలు అలాంటి వస్తువులు ఏవైనా కూడా వాళ్ళ రోజు స్కూల్కి పోయేసారి బ్యాగుల్లో కానీ వీరింగ్ క్లోత్ ప్యాకెట్స్లో కానీ ఏమైనా పెట్టుకున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా గమనించి ఇలాంటి వాటికి పిల్లలందరినీ దూరంగా ఉండేటట్లు చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో కానీ ఎక్కడైనా కూడా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి సంబంధించిన సమాచారం పైన తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా ఇలాంటి అమ్మేవాళ్ళు కావచ్చు, తాగేవాళ్ళు కావచ్చు, సరఫరా చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నిఘాగా ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పెద్ద ఎత్తున నివారించాలనే ఒక సంకల్పంతో అందరూ కృషి చేస్తే దీన్ని నివారించగలము. సమాజంలో ఉన్నటువంటి యూత్ని మనం కాపాడుకోగలము. లేకపోతే మాత్రం దీనికి ఒకసారి బానిసలైనారంటే వారి యొక్క యువశక్తి టోటల్గా నిర్వీర్యమైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా వాళ్ళు అక్కడే వాళ్ళు నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళ విషయాలన్నీ గోప్యంగా ఉంచుతాం. వాళ్ళని ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల గురించి వాళ్ళకి ఏదైనా కూడా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రతో పాటు కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, నగిరి ఆర్డీఓ అనుపమ, డిప్యూటీ కలెక్టర్ వెంకటశివ, కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్, అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 52 ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా వాటిని సమర్థవంతంగా తీర్చాలంటూ అడిషనల్ ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి అడిషనల్ ఎస్పీని మరియు చిత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీ సాయినాథ్ ని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఫిర్యాదులకు స్పందిస్తూ బాధితుల ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ మరియు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫిర్యాదులు అన్నింటిపై చట్టపరమైన విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలు పరిష్కరించాలంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 52 ఫిర్యాదులు అందాయని, చీటింగ్ 1, సైబర్ క్రైమ్ 2, కుటుంబ తగాదాలు 5, వేధింపులు 4, భర్త వేధింపులు 1, భూ తగాదాలు 13, డబ్బు తగాదాలు 12, చిన్న తగాదాలు 3, ఆస్తి తగాదాలు 11, మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాలుగా వంశపార్యపర్యంగా గ్రామ దైవంగా కొలుస్తున్న గుర్రప్పస్వామి దేవాలయంపై అదే గ్రామానికి చెందిన కొందరు తమదంటూ దౌర్జన్యం చేసి కబ్జాకు యత్నిస్తున్నారని వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో తమ దేవుడి మాన్యాన్ని కాపాడాలంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కొన్ని వందల సంవత్సరాలుగా వంశపార్యపర్యంగా గ్రామ దైవంగా కొలుస్తున్న గుర్రప్పస్వామి దేవాలయంపై అదే గ్రామానికి చెందిన కొందరు తమదంటూ దౌర్జన్యం చేసి కబ్జాకు యత్నిస్తున్నారని వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో తమ దేవుడి మాన్యాన్ని కాపాడాలంటూ ప్రజా పరిష్కార వేదికలో జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు లోకనాథ యాదవ్, మాంబేడు గ్రామం, వెదురుకుప్పం మండలం. మేము తరతరాలుగా మేము కానీ మా నాన్న కానీ మా తాతలు మా ముత్తాతల తరం 100 సంవత్సరాలుగా అబోవ్ నుంచి మేము ఒక్కొక్క సర్వే నెంబరు 9/55/9 1 ఎకరా 44 సెంట్లలో మేము దేవుని టెంపుల్కి మేము తరతరాలుగా దాకా మాన్యం పెట్టుకుంటున్నాం, టెంపుల్ పెడుతున్నాం. ఈ రోజు పక్కన వచ్చి కబ్జా చేసి అది మా ల్యాండ్ అనేసి కబ్జా చేస్తున్నారు. దానిపైన సృష్టిస్తున్నారు ఏమంటే ఇది పట్టా చూసేసి మాకు పట్టా ఉండాలి అని చెప్పినారు. ముందు మేము ఎంఆర్ఓ గడగా సర్వే చేపించి ఎంఆర్ఓ కూడా వచ్చి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళకి గ్రామం కాబట్టి వాళ్ళ టెంపుల్ కాబట్టి మీరంతా దీన్ని వదిలేయాల్సిన లేదంటే మొత్తం ఫెన్సింగ్ వేసి మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తాం, అది టెంపుల్కి ఇచ్చేస్తాం చెప్పేసి మేడం. అప్పట్లో గొమ్మనే ఉన్నారు వాళ్ళు, ఏమాత్రం రాకుండా గొమ్మన. ఇప్పుడు వచ్చి అంత కబ్జా చేసి మాది అనేసి మీకు గవర్నమెంట్ ఎంఆర్ఓ చెప్పలేదు, మీకు మాకే చెప్పినారు కాబట్టి అది మాది అనేసి వాళ్ళు కబ్జా చేస్తాం కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా ఉంటాం. ఎందుకంటే అది మాకు సొంతనం కాదు, మా గ్రామానికి మా ప్రజలకి మా దేవుడిని పెట్టుకున్నాం, దేవుడు మాన్యాన్ని కడుతున్నాం మేము, అంతేగాని మా స్వార్థానికి మేము అడగలేదు. ఎందుకంటే మా 50 కుటుంబాలు కాబట్టి మేము దేవుడిని తరాలు పెడుతున్నాం కాబట్టి మా గ్రామానికి మాకు దేవుడికి న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. 1 ఎకరా 44 సెంట్లు యాదవ్స్ ఉన్నారు, ముత్రాసులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు. ఇప్పుడు రెడ్డిస్ యాదవ్స్ ఆక్యుపై చేస్తారు, ముత్రాసులు ఆక్యుపై చేస్తున్నారు దాని చుట్టూరు. అదే గ్రామస్తులో ఉండి పక్కన ముత్రాసులు ఒకరు, రెడ్డిస్ ఒకరు, యాదవ్స్ ముగ్గురు ఆక్యుపై చేస్తారు. ఒక కుటుంబం, 3 కుటుంబాలు, 3 మొత్తం ఒకవైపు ఉన్నారు, వాళ్ళు మాత్రం ముగ్గురు దాంతో సపరేట్ ఉన్నారు వాళ్ళు, అంతే. వాళ్ళు ఆక్యుపై చేస్తారు, మొత్తం ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళు, అంతేగాని మాది వస్తున్నారు వాళ్ళు. కాబట్టి మాకు దేవుడికి న్యాయం చేయండి, మా గ్రామానికి మా ప్రజలకి కావాలని అడుగుతున్నాం అంతే. సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర తిరుపతికి చేరింది. తిరుపతి సమీపంలోని మంగళం ప్రాంతానికి చేరుకున్న ఆయనకు పలువురు తెదేపా నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి సమీపంలోని మంగళం ప్రాంతానికి చేరుకున్న ఆయనకు పలువురు తెదేపా నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. షాద్ నగర్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర 22 రోజుల పాటు 500 కిలోమీటర్లు సాగిందని, సోమవారం సాయంత్రం అలిపిరి చేరుకున్నారని బండ్ల గణేష్ తెలిపారు. రాత్రికి అలిపిరి వద్ద బస చేసి మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. ప్రతి అడుగు వెంకటేశ్వర స్వామి నామస్మరణతో పూర్తి నిజాయితీతో యాత్ర సాగిద్దన్నారు. దారి పొడవునా తనకు సహకరించిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. 505 కిలోమీటర్లో 507 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. సాయంత్రానికి అలిపిరి చేరుతాం. రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను. సంతోషం. జనవరి 19వ తారీఖు నాడు షాద్ నగర్లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్గా ప్రతి రోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్ప యాత్ర, నీతి గల సంకల్ప యాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 4 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయింది.
ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించున్నాను పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండె దడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, ఏడుకొండలవాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది, దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేమేమి ఇచ్చుకోలేము, దయచేసి మా మొర ఆలకించని మొక్కోవటం జరిగింది. నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అందరి మొర ఆలకించిన ఆ ఏడుకొండలవాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావడం జరిగింది. తిరిగి ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది. ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కుకునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది. జనవరి 12వ తారీఖు నాడు ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఈ పాదయాత్రలో దారి పొడుగున ప్రతి ఒక్కరూ అభిమానంతో ఆశీర్వదించారు, ఎంతో సహకరించారు. పోలీసు వారు కానీ ప్రజలు కానీ మాకు ఇంత ఇబ్బంది కలగకుండా ఇంత దూరం తీసుకొచ్చారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన, ఈ నడిచే అవకాశం కల్పించిన దేవదేవుడు ఏడుకొండలవాడికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజుకి బండ్ల గణేష్ అన్న పాదయాత్ర 22 రోజులు పూర్తి చేసుకునింది. మా పెద్ద అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మెరుగు కోసం దైవ సంకల్ప యాత్ర చేస్తున్న బండ్ల గణేష్ అన్నకి మా సంఘీభావం తెలుపుతూ ఈ తెలుగుదేశం కుటుంబం మొత్తం అన్నకు పాదయాత్రలో మా వంతు కృషిగా అన్నకు సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎల్ఐసి నుంచి సుమారు 500 మందితో మా తెలుగుదేశము అన్నదమ్ములు కుటుంబ సభ్యులు 500 మందితో అలిపిరి వరకు మా బండ్ల గణేష్ అన్నకి పాదయాత్రగా మేము తోడుంటాం. మాకైతే నిజంగానే ఇది గూస్ బూమ్స్ వస్తున్నాయి. మాకు నిజంగానే ఆయన పాదయాత్ర చేస్తా అంటే మాకు ఇంకా యూత్కి ఇంకా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మాకైతే నిజంగా చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలి బండ్ల గణేష్ అన్న లాంటి వాళ్ళని మనము. ఇంత మా పెద్ద ఆయన కోసము, ఇటువంటి విజనరీ లీడర్ కోసము, ఆయన ఆరోగ్యం కోసము, ఈ విధంగా చేసే నాయకుడి కోసము మా వంతు ఉడతా భక్తి సాయంగా కూడా మేము ఇది చేయడం మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లు చెందిన భూమి 32 మంది గాంధీపురం వాసులు కొనుక్కున్నారు. వాటిని రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాడు. వాటిని వెంటనే తొలగించాలని ఈ రోజు సిపిఎం జిల్లా కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రెవెన్యూ శాఖ మంత్రికి లేఖలు రాయటం జరిగింది. ఆ లేఖలను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ 2014లో ఆ భూమిని కొనుగోలు చేశారని అన్నారు. శేషగిరిరావు తనకు టైటిల్తో కూడుకున్న భూమి ఉందని, దాన్ని హతిరాంజీ మఠం వారికి ఇచ్చిన తర్వాత దాన్ని ఆ ప్రాంతానికి చెందిన తుమ్మలగుంట రైతులకు భూమి ఇవ్వడం జరిగిందన్నారు. కాలక్రమేణా ఆ భూమిని రైతులు అమ్ముకునేశారని, వారి దగ్గర నుంచి గాంధీపురం వాసులు 32 కుటుంబాలు కొనుగోలు చేశారని అన్నారు. అప్పటి నుంచి భూమి వారి ఆధీనంలో ఉందన్నారు. ఈ మధ్య కాలంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాది అని పేదలు నిర్మాణం చేసిన ఇళ్లను జేసీబీ ద్వారా కూల్చివేశారు. 100 మంది రౌడీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలను వారిపై దాడి చేసి గాయపరిచారు. ఆ భూమి మాది అని పేదలు వెళితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ భూమిని కాపాడడానికి మఠం అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయటం లేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేసి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, రమేష్, ఏలుమలై, పుష్ప, శంకర్, చంద్రారెడ్డి, సతీష్, నరసింహ, శేఖర్, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీకి సంబంధించినటువంటిది 13 సర్వే నెంబర్లో 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి 32 మంది కొనుగోలు చేశారు. అక్కడ కొచ్చిగి శేషగిరిరావుకి సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా మఠానికి సంబంధించినటువంటి భూమి, వీళ్ళిద్దరి మధ్య తగాదా జరుగుతూ ఉంది. కొచ్చి స్వామికి సంబంధించినటువంటి భూమిని ఈరోజు మఠానికి లీజుకి ఇచ్చారు. మఠం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తుమ్మలగుంట రైతులకు సంబంధించినటువంటి దానికి సంబంధించి అక్కడ లీజుకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ లీజు నుంచి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర దాదాపు 32 మంది పేదవాళ్ళు ఆ భూమిని కొనుక్కుంటే, ఆ భూమికి ఎటువంటి సంబంధం లేని, ఆధారాలు లేనటువంటి వ్యక్తి ఒక ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ పేరుతో అక్కడికి రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి కడప నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఆయన ఆ రాజకీయ నాయకులందరినీ
అడ్డం పెట్టుకొని ఆ భూమిని కొట్టేయాలని చెప్పి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దీనివల్ల చాలామంది పేదవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి 32 మంది కుటుంబాలు, అక్కడ అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ఎంత కటిక దారిద్ర్యంతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళంతా, ఆటో తోలుకునే వాళ్ళు, బట్టలు ఉతుక్కుండే వాళ్ళు, అదేవిధంగా డ్రిల్లింగ్ పని చేసుకునే వాళ్ళు, బిల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని పుస్తెలమ్మి ఆ స్థలాన్ని కొనుగోలు చేసుకుంటే ఆ స్థలం ఈరోజు నాది అని చెప్పినని ఈరోజు వచ్చి ఆ రకంగా గోడలు కట్టి అదేవిధంగా స్థలాలను నిర్మించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే అతని పైన పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పిననేది గతం నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ పోలీసులే ఈరోజు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ స్థలం దగ్గరికి గనక ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు అక్కడికి వెళ్తే రౌడీలను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతంలో ఎవరు కూడా అడుగు పెట్టలేనటువంటి స్థితికి ఈరోజు ఆ రామ్ సుబ్బారెడ్డి అనే అతను తీసుకొచ్చి చేయడం అనేది జరుగుతూ ఉంది. అతనికి తీవ్రమైనటువంటి స్థాయిలో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీ మేము 13 సంవత్సరాల క్రితము భూమి 32 మంది కలిసి 26 అంకణాల లెక్కన 32 మంది కొనుక్కున్న ఒక 3 సంవత్సరాల తర్వాత రామసుబ్బారెడ్డి అనే అతను వచ్చి మా భూమిని దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ రోజు మేము అడ్డుకొని అతన్ని పంపించాము. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇల్లు కట్టుకొని మేము దాంట్లోకి వెళ్దామనేటప్పటికి 2005లో మళ్ళా వచ్చి దౌర్జన్యం చేసి మేము కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేసి మా భూమిని 100 మంది జనాలను పెట్టి మా పైన దాడులు చేసి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మా పేదోళ్ళకి న్యాయం చేయాలని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాము. 2013లో 32 మంది మేము బీద బిక్కోళ్ళము కూలి చేసుకునే వాళ్ళము మేము జాగా కొనుగోలు చేసినాము. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి వచ్చి మాది అని చెప్పి గోడ కట్టి అక్కడ పోయిన వాళ్ళంతా మమ్మల్ని కొడుతున్నాడు. మమ్మల్ని రానివ్వటం లేదు. మాకు దయచేసి న్యాయం చేయండి. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో సోమవారం మధ్యాహ్నం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవరులతో కూడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నానావిధ పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు మరియు చందనంతో స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, కంకణ భట్టార్, బాలాజీ, రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడు మృతి చెందాడు. వైజాగ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రయాణికుడు శేఖర్ గా పోలీసులు గుర్తించారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు మృతి చెందాడు. వైజాగ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రయాణికుడు శేఖర్ గా పోలీసులు గుర్తించారు. మొబైల్ పలుసార్లు రింగ్ అవుతున్నా తీయకపోవడంతో తోటి ప్రయాణికులకు అనుమానం కలిగింది. పోలీసులకు సమాచారం అందించారు బస్సు డ్రైవర్. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పదే ఫోన్ వస్తే ఫోన్కి రెస్పాన్స్ తీసుకొచ్చాను. టాయిలెట్కి ఆపినారు కదా, చేయి ఇట్లా గ్రిప్గా ఉంది. గ్రిప్ వల్ల మాకు అమ్మాయి వచ్చి చెక్ చేసి డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలోని మాదిగల భూములను రెవెన్యూ అధికారుల అండతో రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు కబ్జాలకు పాల్పడుతున్నారు ఆరోపించిన మాదిగదళ పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ. తిరుపతిలో ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న అంగుల శరణాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే తరిమి కొడతామని బెదిరిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించిన అంధులు. గంజాయి అక్రమ వ్యాపారం మరియు రవాణా కేసులలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్టు చేసిన పూతలపట్టు పోలీసులు. ముద్దాయిపై పలు పోలీస్ స్టేషన్లలో 9 గంజాయి మరియు 3 గేమింగ్ యాక్ట్ కింద కేసులు కలవు. ముద్దాయిపై త్వరలోనే పీడీ యాక్ట్ కూడా నమోదు చేయటం జరుగుతుంది వెల్లడించిన పోలీసులు. తిరుపతికి చేరిన సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర. తిరుపతి సమీపంలోని మంగళం ప్రాంతానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికిన పలువురు తెదేపా నాయకులు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.